జాతీయత భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ పర్వ్ ఉత్సవం కలర్ఫుల్ గా జరుగుతోంది. ఢిల్లీ మహానగరం వేదికగా వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ఒకే వేదిక మీద ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర పర్యాటక శాఖ. ఎర్రకోటలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏక భారతం శ్రేష్ఠ భారతం అనే నినాదంతో 6 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్రంగా నిలుస్తుంది ఢిల్లీలోని ఎర్రకోట. సుమారు 24 రాష్ట్రాలకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారత్ పర్వ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తుంది. ఇంతకీ ఈ భారత్ పర్వ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది, దీని విశేషాలేందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఇండియా. వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను చాటి చెప్పడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ పర్వ్ ప్రదర్శన సందర్శకులతో కిటకిటలాడుతోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. यहाँ पे बहुत अच्छा लग रहा है, पूरा कल्चर प्रोग्राम है. आई लव माई इंडिया. हम यहाँ पे बोलना चाहेंगे ना कि यहाँ पे जो भी करवाया गया कल्चर वो सब हमें बहुत अच्छा लगा, और सबसे अच्छा हमें यहाँ लगा कि यहाँ जितनी भी झांकियाँ सजाई गई है हर देश से, वो बहुत अच्छी लगी. जैसे कि हमारे सब अपने अपने राज्यों की वो सबसे अच्छी चीज़ें और उनकी खास बातें जितनी भी है वो सब यहाँ पे ला करके रखते हैं, जो हम सब बच्चों को और बाकी सभी नागरिकों को देखने को मिलती है. इससे हमें बहुत प्रसन्नता होती है कि हम इस देश के नागरिक हैं. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ జనవరి 26న ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో 11 రాష్ట్రాలు తమ రాష్ట్రాల ఔన్నత్యాన్ని చాటుతూ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్న సాంస్కృతిక వైభవం, పర్యాటక ప్రదేశాలు పరిచయం చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. స్టాల్స్ ను డెకరేట్ చేశారు. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 7 సాంస్కృతిక కళా కేంద్రాల నుంచి వివిధ రాష్ట్రాల కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తున్నారు. Thank you.
కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ వరుసగా రెండో ఏడాది ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తోంది. గతేడాది 15 ఆగస్టు వేడుకల సందర్భంగా ఇండియా గేట్ దగ్గర నిర్వహించిన పర్యాటక శాఖ ఈసారి వేడుకలను లాల్ ఖిల్లాలో ఏర్పాటు చేసింది. రాష్ట్రాల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ స్టాల్ స్పెషల్ అట్రాక్షన్. భారత్ పర్వ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి తెలంగాణ స్టాల్స్. రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులు భారీగా క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. భారత్ పర్వ్ ఎగ్జిబిషన్ కంటిన్యూ చేస్తాం 26 నుంచి 31 వరకు. మన చీరలు ఉన్నాయి ఇక్కడ, బాగా సౌత్ కాటన్ సారీస్ ఉన్నాయి, సిల్క్ సారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి అని తెలంగాణ ఇప్పుడు సంబంధించి పడితే తెలంగాణ సంబంధించి ఉన్నాయి. డోక్రా కాఫ్టర్ ఉంది, బెదిరి ఉంది, ఫిలిగ్రీ ఉంది, పోచంపల్లి ఉంది, లెదర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి. రెస్పాన్స్ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీకి వచ్చాము. ఢిల్లీలో ఈ ఎర్రకోట దగ్గర ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చాలా బాగా చేశారు. ఫుడ్ ఫెస్టివల్స్ మన తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాల్లో ఉండే వంటకాలు పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ చేసే కార్యక్రమాలు అవి కూడా చూసాము. చాలా కోలాహలంగా చూడడానికి ఎంతో అనుభూతి మిగులుస్తున్నాయి. ఇక్కడ బయట చూస్తే మన ఫుడ్ ఏం దొరకదనుకున్నా, లోపలికి వచ్చినాక తెలంగాణ ఫుడ్ చూసి చాలా ఆనందం వేసింది. అక్కడ తిన్నాక బయటకు వచ్చి చూసిన అన్ని రకాల ఫుడ్స్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్న నృత్యాలు, కళాకారులు చూసి ఆనందం ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నిన్న దానికంటే ఈరోజే చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. వేడుకల్లో వివిధ రాష్ట్రాల హస్తకళలు, ఆయా ప్రాంతాల వంటకాలకు సంబంధించి మొత్తం 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలు సైతం స్టాళ్లను ఏర్పాటు చేశాయి. తెలంగాణ వంటకాలను ఇష్టపడే ఉత్తరాది భోజన ప్రియులకు నోరూరిస్తోంది హైదరాబాద్ దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఖీరా, డబుల్ కా మీఠా వంటి వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన వంటకాలు నోరూరిస్తున్నాయి. తెలంగాణ టూరిజం భారత్ పర్వ్లో పార్టిసిపేట్ చేసి హైదరాబాదీ బిర్యానీ అనేది ప్రజలకు, అందరికీ ఢిల్లీ ప్రజలకు అందించి, హైదరాబాద్ కల్చర్ కూడా ఢిల్లీ ప్రజలకు అందించి ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఐటీడీఏ అందరికీ థ్యాంక్స్ అండి. మా స్టాల్లో మేము ఎక్కువ హైదరాబాదీ దమ్ బిర్యానీ అండ్ వెజిటబుల్ దమ్ బిర్యానీ అండ్ తెలంగాణ మాంసము కూర అండ్ డబుల్ కా మీఠా అండ్ మన మిర్చి బజ్జీ, సౌత్ ఇండియన్ ఆలూ పకోడా అటువంటి స్నాక్స్ పెట్టినాం. ప్లస్ స్పెషల్లీ ఇరానీ చాయ్ కూడా పెట్టినాం. వేడుకల్లో కళాకారుల ప్రదర్శనలు హైలైట్. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మిజోరాం రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు
తమ ప్రదర్శనలతో సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. मेरा नाम रामफूल प्रजापत है और हम राजस्थान में जयपुर से आए हैं और हम ये कच्ची घोड़ी डांस कर रहे हैं और हम 8 लोग आए हुए हैं और हम यहाँ 26 जनवरी पे आए हैं इस भारत पर्व में और कच्ची घोड़ी डांस लेके आए हैं। बनवारीलाल जाट है और इसका ग्रुप का नाम है कच्ची घोड़ी डांस। ये हमारे एक वीर तेजाजी महाराज हमारा लोक देवता है, उसकी कला पर करे जाते हैं। सावन और भादो बंदोरिया का नाम पर बोले जाते हैं और इस कार्यक्रम को हमारे 7वीं पीढ़ियों से करते आ रहे हैं। 941 वर्ष हो गई इस पुरानी अति पुरानी कला है। अभी ये कोई कलाकार नहीं हुआ, अभी ये कला लुप्त होती जा रही है और 2 साल से हम यहाँ पर लाल किला में आ रही 26 जनवरी से। आशीर्वाद है भारत सरकार का जो यहाँ पर बुला रही है। नहीं, अच्छा मूड है सर, अच्छा खिलावट हो रहा है, अच्छा लग रहा है, यहाँ पर बहुत अच्छा काम हो रहा है और हमारा लोग 8 लोगों का ग्रुप है और यहाँ कार्यक्रम आएंगे सर। తెలంగాణ కళాకారులు పేరిణి, శివతాండవం, ఉగ్గుడోలు, డప్పు ప్రదర్శన, ఒగ్గు కథ వంటి ప్రదర్శనలిస్తున్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన నృత్య బృందం చేసిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. తెలంగాణ కళలను దేశం నలుమూలలు తెలిసేలా ప్రదర్శనలివ్వడం ఆనందంగా ఉందంటున్నారు కళాకారులు.
ఓవరాల్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. భారత్ పరువులో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాలు ఉట్టుపడేలా, సంస్కృతిని ఉట్టుపడేలా ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ప్రదర్శనకు ఇచ్చేందుకు మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా పేరిని అలాగే ఒగ్గుడోలు ప్రదర్శన ఇచ్చేందుకు కళాకారులు కూడా వచ్చారు. మనం చూడవచ్చు ఇటు పేరిని అలాగే ఒగ్గుడోలకు సంబంధించిన కళాకారులు మన వద్ద ఉన్నాం. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మొత్తం 20 మంది వచ్చినాం సార్. మాది వరంగల్ జనగాం డిస్టిక్ మాణికపురం గ్రామం నుండి వచ్చినాము. మన భాషా సంస్కృతి శాఖ పంపిస్తే భారతపూర్ చేయడానికి వచ్చినాము. మేము ఒగ్గుడోలు శివ పూజ చేస్తూ ఉంటాము. మల్లన్న స్వామి పూజలు, మల్లన్న కళ్యాణము, ఓంకారం అంటే శివుని ఒక చేతిలో ఉండే డమరుకం నుంచి ఓం శబ్దం నుంచి డోలు పుట్టింది. ఆ డోలు అంటే మల్లన్న కళ్యాణం చేస్తాము, శివుని కళ్యాణం చేస్తాము. ఎల్లమ్మ, మా బీరప్ప, మా కులగురుడు బీరప్ప కళ్యాణం చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా తండ్రి, మా తాత వాళ్ళు, మా అన్నదమ్ములు వాళ్ళందరూ చేస్తాము. మాది నమిలిగుండుపల్లి గ్రామము, మండలం వేములవాడ రాజన్న మండలము, సిరిసిల్ల రాజన్న జిల్లా. నా పేరు రమేష్. మేము ఒగ్గుడోలు ఒగ్గు కథ చెప్తామండి. మల్లన్న పట్నాలు వేయడము, ఎల్లమ్మ పట్నాలు వేయడము, వీరయ్య పండుగ ఇక్కడ వచ్చి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతవరకు ఎర్రకోట మీద మేము కొడదామని అనుకోలేదు కాళ్ళ కూడా, కానీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలు సార్. మనవైపు చూసినట్లయితే ఇటు పేరుని నృత్య కళాకారులు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది కళాకారులు ఈరోజు ప్రదర్శన? ఈరోజు భారత్ పరువు పురస్కరించుకొని మేము తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి వచ్చామండి. తెలంగాణ శాస్త్రీయ కళారూపం ఈ పేరుని నాట్యాన్ని లాస్యం, తాండవం అనే 2 విధాలుగా మేము గత 2 years నుంచి చేస్తూ వస్తున్నాము. దీనికి భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, గౌరవశ్రీ కేసీఆర్ గారు మరియు టూరిజం శాఖ మంత్రి అజ్మీరా చంద్రలాల్ గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు తదితర వాళ్ళందరూ మాకు ప్రోత్సహిస్తున్నారు. కల్చర్ డిఓసి మెయిన్ రవీంద్ర భారతి, తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ గారు మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు 2 years నుంచి. తర్వాత ఈ తెలంగాణ శాస్త్రీయ నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ప్రభుత్వం యొక్క సహకారంతో మా కళాకారులందరినీ మొన్న 256 మంది పోయిన June 2nd చేయించాము. ఇప్పుడు 1001 మంది 1000 పిల్లల టెంపులో June 2nd మళ్ళీ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాము. ఇది తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా కళాకారుల తరఫున. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి చేయడం? ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర చేయడం చాలా లక్కీ. మేము అది పేరుని నేర్చుకోవడం చాలా చాలా ఇదిగా రెస్పెక్ట్ గా నేను ఫీల్ అవుతున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఇది దాదాపుగా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పేరిణి నాట్యాన్ని. ఇందులో ఈ రోజు ఎర్రకోట దగ్గర భారత్ పరుగు అనే సందర్భంలో మేము పేరిణి నాట్యాన్ని ప్రదర్శించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పేరిణి నాట్యాన్ని తెలంగాణ రాష్ట్రం అంతటే కాదు భారతదేశంలో అన్ని చోట్ల తెలిసేలా చేస్తున్నందుకు కేసీఆర్ గారికి గాను, మినిస్టర్ చంద్రలాల్ గారికి గాను, మామిడి హరికృష్ణ గారికి గాను మాకు ఈ సందర్భంగా వారికి మేము కృతజ్ఞత చెప్పుకోదలుచుకున్నాము. ఈ పేరిణి నాట్యాన్ని మన భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేలాగా, మన తెలంగాణ సంస్కృతి మొత్తాన్ని తెలియజేసేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. భారత్ పర్వ ఉత్సవంలో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 68th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సంబంధించి అందులో తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి మన టూరిజం స్టాల్ ఒకటి, అదే రకంగా హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్ ప్లస్ ఫుడ్ స్టాల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓవరాల్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న సుమారుగా ఒక 10,000 వరకు ఇక్కడ విజిట్ చేశారు. ఈ రోజు ఒక 20,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వరంగల్ గురించి, అదే రకంగా యాదగిరిగుట్ట టెంపుల్ గురించి, రామప్ప 1000 Pillars టెంపుల్, ఇటువంటి ఇట్స్ అట్రాక్టింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, నార్త్ ఇండియా. చాలా మంది బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ us టు షోకేస్ తెలంగాణ స్టేట్. రిపబ్లిక్ డే వేడుకల్లో రాజ్పథ్ లో కవాతులో పాల్గొన్న శకటాలు ఉత్సవాల్లో ప్రదర్శనకు ఉంచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేడుకల తర్వాత శకటాలను ప్రదర్శిస్తున్నారు. పరేడ్లో వీటిని చూసే అవకాశం లేని వారు రెడ్ ఫోర్ట్కు వచ్చి సందర్శిస్తున్నారు.
మొత్తం 24 శకటాలను ఈ వేడుకల్లో ప్రదర్శనకు పెట్టారు. రాష్ట్రాలకు సంబంధించిన 11 శకటాలున్నాయి. మరో 10 శకటాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలవి. హర్యానా బేటీ బచావ్, ఢిల్లీలో అందరికి చదువు, లక్షద్వీప్, గోవా రాష్ట్రాల టూరిజం శకటాలు, జమ్మూ కాశ్మీర్ మంచు శకటంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ, స్కిల్ ఇండియా, నేవీ, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలకు చెందిన శకటాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 6 రోజుల పాటు జరిగే రిపబ్లిక్ డే భారత్ పర్వ్ వేడుకలకు భారీగా తరలివస్తున్నారు సందర్శకులు. మొత్తానికి భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక మినీ భారతాన్ని తలపెంచేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.